అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కబ్జా కోరంలో చిక్కుకున్న వేల కోట్ల విలువైన దేవాదాయ భూములను రక్షించేందుకు రేవంత్ సర్కార్ నడుం బిగించింది. ఇందుకోసం చట్ట సవరణ చేయబోతోంది. ఇక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కెనడా హై కమిషనర్ బృందాన్ని కోరారు సీఎం. ఇక గత ప్రభుత్వ హయాం నుంచి పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల బకాయిలతో పాటు వివిధ శాఖల్లోని 10 లక్షల లోపు పెండింగ్ బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్ చేసింది. వరంగల్లో వరద బాధితులను కలిసి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. తెలంగాణలో దేవాదాయ భూముల రక్షణకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఎండోమెంట్ యాక్ట్ 1987 చాప్టర్ 11 సవరణకు కసరత్తు చేస్తోంది. సెక్షన్ 83, 84 తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సర్కార్ బిల్ ప్రవేశపెట్టనుంది. ట్రిబ్యునల్, కోర్టు కేసులతో దర్జాగా వేల ఎకరాలు కబ్జా చేస్తున్న వాళ్ల ఆట కట్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆక్రమణకు గురైన వందల ఎకరాలను పరిరక్షించాలని ప్రభుత్వం చూస్తోంది. కబ్జా కోరల్లో చిక్కుకున్న వేల కోట్ల విలువైన దేవాదాయ భూములు రక్షించేందుకు నడుం బిగించింది. దేవాలయ, చారిటబుల్ సంస్థలకు చెందిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలున్నా వాటిని వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. ఎండోమెంట్ అధికారులు, అవసరమైతే పోలీస్, హైడ్రా సాయంతో ఆక్రమణలు తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది. హై కమిషనర్ ఆఫ్ కెనడా బృందం సీఎం రేవంత్ తో ప్రత్యేకంగా సమావేశమైంది. ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్, డిఫెన్స్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కెనడా భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్లటంపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలను క్రిస్టోఫర్ కూటర్ బృందానికి సీఎం వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలని కోరారు. అదేవిధంగా ఫ్రాన్స్ కాన్సుల్ టీం కూడా ముఖ్యమంత్రితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యింది. హైదరాబాద్ లో ఆన్ గోయింగ్ ఫ్రాన్స్ ప్రాజెక్టుల పై చర్చించారు. నగరంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఫ్రాన్స్ బృందాన్ని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో ఫ్రెంచ్ బ్యూరో కార్యాలయాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బీ శాఖకు సంబంధించిన 1031 కోట్ల పెండింగ్ బిల్లుల్ని విడుదల చేసింది. గత ప్రభుత్వ కాలం నుంచి పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల బకాయిలను రేవంత్ సర్కార్ దశల వారీగా క్లియర్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా అక్టోబర్ నెలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు 712 కోట్లను రిలీజ్ చేశారు. అదేవిధంగా 10 లక్షల లోపు పెండింగ్ బిల్లులను కూడా క్లియర్ చేయాలన్న నిర్ణయంలో భాగంగా పంచాయతీరాజ్, ఆర్ఎండ్బీ శాఖకు సంబంధించి 46,956 బిల్లుల తాలూకు 320 కోట్లను రిలీజ్ చేశారు. అలాగే రోడ్లు, భవనాల శాఖకు చెందిన 10 లక్షల లోపు విలువగల 3,610 బిల్లుల మొత్తం 95 కోట్లను విడుదల చేసింది ప్రభుత్వం. పంచాయతీరాజ్, గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించిన 43,364 బిల్లుల మొత్తం 225 కోట్లను కూడా రేవంత్ ప్రభుత్వం విడుదల చేసింది. భారీ వర్షాలు, వరదల వల్ల 16 జిల్లాల్లో జరిగిన నష్టంపై జిల్లాల వారీగా సమగ్ర నివేదికలు తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం ప్రాంతాల మీదుగా సీఎం ఏరియల్ సర్వే చేశారు. తరువాత హన్మకొండలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులతో మాట్లాడారు. హన్మకొండలోని సమ్మయ్య నగర్, కాపువాడ, పోతన నగర్ ప్రాంతాల్లో పర్యటించారు. వరదల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తూ బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం సహాయం అందిస్తుందని, ఎవరు అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు. అన్ని రకాలుగా ఆదుకుంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, నాలాలను పరిశీలించి మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ని పరిశీలించారు. రివ్యూ సమావేశం నిర్వహించి బాధిత కుటుంబాలను ఆదుకునే విషయంలో స్పష్టమైన సూచనలిచ్చారు.
మొంతా తుఫాన్ ప్రభావంతో వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు సీఎం. నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు 10,000 చొప్పున పరిహారం అందించనున్నారు. ఇక వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 15,000 చొప్పున పరిహారం అందించాలని సీఎం ఆదేశించారు. అత్యంత నిరుపేదలుంటే అర్హత మేరకు అదనంగా ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలన్నారు. నాలాలను కబ్జా చేసి అడ్డంకులు సృష్టించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. 10 మంది కబ్జాలకు పాల్పడితే 10,000 మందికి నష్టం జరుగుతోందన్నారు సీఎం. వరంగల్లో కొన్ని చోట్ల స్మార్ట్ సిటీ పనులను వదిలేశారని, మిగిలిపోయిన పనులు పూర్తి చేసేందుకు రిపోర్ట్ ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. అత్యంత పేదలుండి, గుడిసెలుండి, లేకపోతే ఏదైనా కొట్టుకుపోయిన వాళ్ళు ఉంటే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అర్హత ఉంటే ఒక స్పెషల్ దీని కింద అయినా మనం కాన్స్టిట్యున్సీ వైజ్ ఇచ్చే కోటా కాకుండా అవసరం అనుకుంటే ఏమైనా అదనపు కోటా అయినా కూడా ప్రభుత్వం ఇస్తుంది. అట్లా ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులైన వాళ్ళని కూడా లిస్ట్ అవుట్ చేయండి. పంట నష్టం జరిగిన ప్రాంతాలలో చాలా వరకు పత్తి, వరి, చేతికొచ్చిన పంట నష్టము ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి ఎకరాకు 10,000 రూపాయలు మనం రైతులకు పంట నష్టపరిహారం కూడా ఇవ్వాలనుకుంటున్నాం. మనుషులు చచ్చిపోతే ఎవరు చచ్చిపోయినా 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఎక్కడెక్కడైతే హ్యూమన్ లాస్ ఉందో వాటి అన్నిటిని కూడా రికార్డ్ చేసి పోలీస్ అధికారులకు కూడా కమిషనర్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. అట్లా పోయిన వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేయండి. దీంట్లో భాగంగానే స్మార్ట్ సిటీలో మీకు కొన్ని నిధులు వచ్చినాయి. మీరు కొంత దూరం స్మార్ట్ సిటీలతో నిధులతో కట్టేసి అక్కడ వదిలేసేది. మీరు అట్లా వదలడం వల్ల ఇంకా పెద్ద సమస్యగా మారుతున్నారు. సో స్టేట్ గవర్నమెంట్ నుంచి అయినా ఏం కావాలో శ్రీదేవి గారు మీరు ఆ స్మార్ట్ సిటీలో చేయంగా మిగిలిన పనులు ఏం చేయాలనో కూడా దానికి ఒక నివేదిక తయారు చేయండి. మనం అవసరమైతే ప్రత్యేకంగా బడ్జెట్ ఇచ్చి వరంగల్ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెడదాం. కేబినెట్ విస్తరణలో భాగంగా రాజ్ భవన్ లో మహమ్మద్ అజారుద్దీన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్ కి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మొంతా తుఫాన్ వల్ల తలెత్తిన పరిస్థితులతో ప్రతి కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. ధాన్యం సేకరణకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు, కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ధాన్యం సేకరణ కేంద్రాల దగ్గర తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సూచనలిచ్చారు. అధికారుల సెలవులను రద్దు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రం నుంచి ప్రతి 24 గంటల పరిస్థితిపై రోజువారీగా కలెక్టర్లకు నివేదికలు అందించాలని చెప్పారు. నివేదికలు అందించడంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు.